అంటే సార్ ఇప్పుడు ట్రంప్‌కు పుతిన్ మద్దతు ఇవ్వడం అనేది అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందా పుతిన్? లేదంటే సాధారణ దౌత్యంగానే కొనసాగిస్తారా? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన సంవత్సరం అయింది మన జనవరి 20కి రెండోసారి. మొదటేమో 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20 దాకా మనకు ట్రంప్ ఫస్ట్ ఫేజ్ లో ముఖ్యమంత్రి ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు రెండోసారి ఎన్నికైన తర్వాత 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ లో చూడండి చాలా ట్రంప్ అవలంబిస్తున్న చాలా విధానాలను ఒక రకంగా సమర్థించకున్నా సరే ఊరక ఉంటున్న సందర్భం చూసాం పుతిన్. కొన్నిసార్లు సమర్థించాడు కూడా. అంటే ఏమన్నట్టు అంతర్గతంగా మీ దేశ వ్యవహారాలు మీరు జోక్యం చేసుకోమంటూనే అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాగూ ట్రంప్ వీక్ అయింది అనుకోండి అక్కడ పుతిన్ లాభమే కదా. అందుకని అంతర్గతంగా 2500 చోట్ల దాదాపు 10 లక్షలు 15 లక్షల మంది తిరగబడి మీరు మాకు రాజు కాదు, మన అమెరికాకు రాజు లేడు అనే ఉద్యమాలు జరుగుతుంటే కూడా దాని అందుకనే ఒకటేమో ఉక్రెయిన్ పట్ల అమెరికా అధ్యక్షుడు ప్రవర్తిస్తున్న తీరును 2 రకాలు ఉండవచ్చు. దాన్ని వీళ్ళకు లాభదాయకంగా చూస్తున్నారు మన పుతిన్. ఎందుకంటే చాలా సార్లు ఒప్పందం కుదుర్చుకుంటావా లేవా అని బెదిరించే సందర్భం ఉంది కదా ఉక్రెయిన్ అధ్యక్షుడిని జెలెన్స్కీని మన అమెరికా అధ్యక్షుడు. అది వాళ్ళ లాభమే కదా. అందుకనే జియో పాలిటిక్స్ లో ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. మధ్యన చైనా స్పెక్టేటర్ చూస్తుంది. స్పెక్టేటర్ చూడడానికి కారణం ఏంటంటే చైనాకు ఆ ప్రాంతంలో పెద్దగా అవసరం కూడా లేదు. ఉంటే వాడు చైనాకున్న ప్రాంతం అవసరం భౌగోళికంగా చూసినా కూడా హిందూ మహాసముద్రంలో కావాలి, బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కావాలి. అంతకు మించి చైనా అక్కడికి వెళ్ళి అమెరికా చుట్టుపక్కల ఉన్న గ్రీన్లాండ్ లేకుంటే అక్కడ పోయి కొట్లాడ వీరలేదు కనుక చైనా కూడా ఒక రకంగా రష్యా దారిలోనే ఉన్నట్టు లెక్క. కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటపడ్డాడు, చైనా అధ్యక్షుడు బయటపడలేదు. వీళ్ళు చూస్తున్నారు పాలిటిక్స్ ఎప్పుడు కూడా సీ అండ్ వెయిట్ అంటాం కదా, అది చూస్తున్నారు. ఆ రకంగానే ఇవాళ అమెరికా అధ్యక్షుడు అంతర్గతంగా ఆయన ఏం చేస్తున్నా కూడా సమర్థిస్తున్న పుతిన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఓ లైన్ క్లియర్ అయినట్టు లెక్క. అంటే గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుని మాకు అభ్యంతరం లేదన్నట్టు, మాకు అక్కడ ఇంట్రెస్ట్ కూడా లేదంటున్నాడు. మాకు అక్కడ ఇంట్రెస్ట్ కూడా ఏం లేదంటున్నాడు. డెన్మార్క్ విషయానికి వస్తే డెన్మార్క్ ఎప్పుడు కూడా నేత ముందు చెప్పినట్టు అసలు గ్రీన్లాండ్ లో ఏ సమస్య వచ్చినా మాకు పట్టనట్టే ఉంటున్నారు. అసలు గ్రీన్లాండ్ రక్షణ కానీ గ్రీన్లాండ్ సంబంధించిన ఆహార ధాన్యాలకు సంబంధించిన అంశం కానీ చాలా వరకు అమెరికా మీద ఆధారపడేది గ్రీన్లాండ్ తప్ప డెన్మార్క్ మీద ఆధారపడే సందర్భం లేదు. అందుకని అంటున్నాగా నారు పోసిన వాడు నీరు పోయాడా, అవసరమైతే ఒక్కొక్కటి $1,00,000 ఇచ్చేస్తాను నేను కొనుక్కుంటాను అంటున్నాడు. అంటే సామధాన భేద దండోపాయాలు అంటాం కదా. మొదలేమో మేము గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అన్నాడు, వినకపోతే బలవంతంగానే చేసుకుంటా అన్నాడు. మళ్ళీ దువ్వాడు, మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకునేమంటున్నాడు. మీకు డబ్బులే కావాలి కదా, మహాతి 55,000 మంది ఉన్నారు. గ్రీన్లాండ్ పెద్ద ఖండమే కానీ అక్కడ ఉన్న అపారమైన ఖనిజాలు ఇవన్నీ చూసుకుంటే ఒక మంచు మొక్క అని వర్ణిస్తున్నాడు. కానీ మంచు మొక్క కాదు, అద్భుత ప్రపంచం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత విలువైన ఖనిజాలు వేటలో ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ మంచి ఖనిజాలు ఉన్నాయి. లిథియం కానీ ఈ మధ్యన ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్న సందర్భంలో అట్లాంటి విలువైన అందులో బ్యాటరీస్ వాడే విలువైన ఖనిజాలు కూడా గ్రీన్లాండ్ లో ఉన్నాయి కనుక దాని మీద కన్నేసిన ట్రంప్ దానికి మద్దతు ఇస్తున్న ఎవరైతే రష్యా అధ్యక్షుడు ఉన్నాడో వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే తుమ్మ ముళ్ళుకు 2 ఒక దగ్గర ఉంటాయి కదా, తుమ్మ ముళ్ళు 2 ఉంటాయి, పైకి వనిపే 2 కానీ కలిసేది ఒకే చోట కనుక అగ్రరాజ్యాల ప్రయోజనం కూడా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని ఉంటుంది. కనుక రష్యా అమెరికా కలిసిపోయినట్టు కాదు, వేరు కనిపిస్తారు. కానీ అగ్రరాజ్యాల విషయానికి వస్తే, ప్రపంచ రాజకీయాల విషయానికి వస్తే వాళ్ళు ఇద్దరు ఒకటే అనే మాట ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ విషయంతో మనకు మరొకసారి తేటతెల్లమైంది. అయితే సార్ అమెరికా ఫస్ట్ విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్ల పశ్చిమ కూటమి బలహీనపడినట్లయితే రష్యా లాభపడుతుందంటారా? ఖచ్చితంగా. అసలైన సంగతి అదే కదా. ఇప్పుడు నాటో కూటమి దేశాలు చాలా ఒప్పందం ఏముందంటే మన 24 దేశాల్లో ఎవరి మీద వేరే వాళ్ళు దాడి చేసినా ఇంకోటి దాడి చేసినా కూడా మనందరి మీద యుద్ధం జరుగుతున్నట్టు లెక్క మనందరం కలిసి పోరాడాలి అని ప్రధానమైన సూత్రం. నాటో కూటమి ఏర్పడ్డ ప్రధానమైన విషయమే అది. కనుక ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ, నార్వే కానీ, లేకపోతే నీవు చూసుకుంటే మన మొత్తం 24 దేశాలలో అమెరికా ఇంకొక ఆధిపత్య ధోరణిగా ప్రవర్తిస్తుంది. అసలు నాటో కూటమి ఉన్న బలం అంతా ఎవరనుకుంటే నేనే కదా, నేను ఆపేస్తే మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని ఒక్కొక్కరిని చీలికలు భేదం చేసేస్తారని కూడా మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ నాటో కూటమి దేశాన్ని హెచ్చరించారు. వీళ్ళందరూ కూడా మొదట్లో సనుక్కున్నారు, తర్వాత తిరగబడ్డారు. తర్వాత ఫ్రాన్స్ లాంటి దేశం అయితే బహిరంగంగా అమెరికా గ్రీన్లాండ్ స్వాధీనానికి వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ బలహీనులు అందరూ కూడా ఏం చేయగలుగుతారు, మహా అయితే అమెరికాతో కొట్లాడితే 2 రోజులకు సరిపోవు ఆయుధాలు. అందుకని చూడండి మన గతంలో
డెన్మార్క్ ను జర్మనీ స్వాధీనం చేసుకున్న సందర్భం చూసుకుంటే 4 గంటలు స్వాధీనం చేసుకోగలిగింది అప్పుడు చూశారు కదా. అందుకని ఇవన్నీ ఆలోచించే ఈ ఈ దేశాలన్నీ ఎంత నాటో కూటమిలో ఉన్నా కూడా ఒకసారి అమెరికా కనుక శత్రువు అయితే మేము భరించలేమనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదొకటి. రెండోది, అన్ని దేశాలు కలిసికట్టుగా ఏకమైతే అమెరికాకి నష్టం ఏం కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో మరొక కొత్త దానికి తెర చెప్పినట్టు. అందుకని రష్యా అధ్యక్షుడు ఆచితూచి గ్రీన్లాండ్ విషయంలో మాకు ఎందుకు లేదు అంటున్నాడు, స్టేక్స్ లేవని అంటున్నాడు. అంటే ఈ రెండు అమెరికా ఆధ్వర్యం నడిచే ఒక రకంగా పెత్తనంతో నడిచే నాటో కూటమిలో చీలికలు వస్తే శత్రువు చీలిపోతే లాభమే కదా. దానివల్ల ఈ లాభాన్ని అంచనా వేసుకొని రష్యా అధ్యక్షుడు బహిరంగ ప్రకటన చేశారు, మాకు గ్రీన్లాండ్ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు అక్కడ భద్రత విషయంలో మాకు ఎలాంటి బెంగ లేదు, మేము ఒకరు జోక్యం చేసుకోము అనే థర్డ్ పార్టీగా మారిపోయింది. అది ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ యొక్క రాజకీయ వ్యూహానికి పరాకాష్ట అనుకుంటున్నాను నేనైతే. ఇక అంతర్గతంగా ట్రంప్ వీక్ అయింది అనుకోండి, అది నష్టమేం లేదు, అది కూడా శత్రు వీక్ కావడం కూడా మంచిదే కదా పుతిన్ కు లేకుంటే రష్యాకు. కానీ ఈ రెండింటి మధ్యన నేనేమంటా అంటే చిన్న దేశాల్లో అయితేనేమో అటు పక్కన ఏది మధ్యప్రాచ్యంలో కానీ అటు పక్కనేమో రష్యా మనకు అమెరికా ఆధిపత్యం చెలాయిస్తున్నది, మనకు ఇటు పక్కనేమో చైనా ఆధిపత్యం ఏమో దక్షిణాసియా ఖండంలో చెలాయిస్తున్నది. అంటే మనకు మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, మనకు భూటాన్, ఈ దేశాలన్నీ పాకిస్తాన్ ఎట్లాగూ అమెరికా కానీ చైనా కానీ వ్యూహాత్మకంగా వాళ్ళే జియో పొలిటిక్స్ వాడుకుంటున్నారు. కనుక రష్యాకు కావాల్సింది ఏంది, అమెరికా వీక్ కావడం, అమెరికా ఆధ్వర్యం నడిచే నాటో కూటమి వీక్ కావడం కదా. అందుకని కాగల కార్యం గంధర్వులు ఎదురుస్తున్నారు అనే దానికి ఒక మంచి ఉదాహరణ వస్తుంది. అందుకనే చాలా బహిరంగ ప్రకటన చేశారు. జనరల్గా రష్యా అమెరికాకు అనుకూల ప్రకటన చేయదు, అనుకూల ప్రకటన కూడా ఇది కాదు, మాకేం సంబంధం లేదు గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటే అనే మాటతోనే ఇవాళ నాటో కూటమిల చీలికను వ్యూహాత్మకంగా రష్యా వాడుకుంటుందని మనం భావించవచ్చు.